ఈ ఉదయకాల సమయంలో నేను మీతో ఈ యొక్క వాక్య భాగం అంటే మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే ద జోయ్ ఆఫ్ ఫెలోషిప్. అంటే మీరు గమనించండి, సంతోషముతో కూడుకున్నటువంటి సహవాసము లేదా సహవాసం ద్వారా వచ్చేటువంటి సమాధానము, సంతోషం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడని ఇష్టపడుతుంటున్నాను. మీరు గమనించండి, ఫెలోషిప్ అనే మాటను చూసినప్పుడు, ఇది దేవుచిత్తం అయితే మనకున్నటువంటి మొదటి వారం కాబట్టి మేబీ వీళ్ళ కంటిన్యూ మేబీ నెక్స్ట్ వీక్ అనుకో. మీరు గమనించండి, ఫెలోషిప్ అనేటువంటి మాటను ఆలోచన చేస్తే క్రైస్తవులుగా చాలాసార్లు ఈ పదాన్ని మనం వాడతాం, అంతే కదా. ఫెలోషిప్ అనే పదాన్ని చాలాసార్లు వాడతాం. సహవాసం అని తెలుగులో అంటాం మనం. ఫెలోషిప్ అనేసరికి చాలామంది ఆలోచన చేసేది ఏంటి అంటే అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయిపోయి సో లెట్ దెమ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆ ఫీస్ట్ అన్నట్టుగా ఆలోచన చేసి అన్నీ మనం రకరకాలుగా చక్కగా కొన్ని పిండి వంటలు వండుకొని కావచ్చు, లేదా ఇంకేదైనా స్నాక్స్ కావచ్చు, ఏదైనా తిరిగి చక్కగా సమయాన్ని అందరూ కూడా కలుపుతూ చక్కగా ముందుకు నడిచేదాన్ని ఫెలోషిప్ అనుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. బట్ ద రియల్ మీన్ ఆఫ్ ఫెలోషిప్ త్రూ ద బైబిల్ ఏంటి అంటే డిఫరెంట్. మనం అనుకునేటువంటి ఫెలోషిప్ వేరు, దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి ఫెలోషిప్ అనేది వేరు. ఇప్పుడు ఎన్నోసార్లు ఫెలోషిప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎక్కడికో మనం వెళ్ళి పరిగెత్తి ఎన్నో రకాలుగా దూరం చర్చ్ నుండి సంఘం నుండి దూరంగా పరిగెత్తేవారిని చూస్తాం. బట్ ద రియల్ మీన్ ఆఫ్ ఫెలోషిప్ అనేది ఏంటి అంటే దేవుడు ఆ యొక్క ఫెలోషిప్ లేకపోతే సహవాసం ద్వారా సమాధానాన్ని, ఆనందాన్ని మనం ఎలా కలిగి ఉంటామనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో దయచేసి నేను మీతో మాట్లాడని ఇష్టపడుతుంటున్నాను. ఈ యొక్క సమాధానాన్ని లేకపోతే సహవాసాన్ని మనము ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయగలం, ఏ విధంగా అనుభవించగలం, ఈ యొక్క సహవాసాన్ని మనము అనుభవించాలి అంటే ఏమి చేయాలి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో మీరు గమనిస్తే ఎన్నో ఫెలోషిప్ల గురించి ఆలోచన చేసిన, మీరు గమనించండి, కేవలం సంఘ విషయంలోనే మాత్రం కాదు, బయటకు ఆలోచన చేస్తే ఈవెన్ సంఘ విషయంలో ఆలోచన చేస్తే రకరకాల డినామినేషన్స్ మనకున్నాయి. ఎన్ని డినామినేషన్స్ ఉన్నా కూడా, ఎన్ని రకాల ఆలోచనలతో ముందుకు వెళ్ళినా కూడా రిమెంబర్, వాక్యానుసరమైనటువంటి వాక్యబద్ధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఫెలోషిప్ గురించి మాట్లాడుతూ ఒక 2-3 విషయాలు దయచేసి ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేసి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే సహవాసాన్ని కలిగి ఉండి మనం ముందుకు వెళ్ళాలంటే, ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే సో ఏం చేయాలన్నప్పుడు మీరు గమనించండి, వర్స్ 19లో చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున అని చూస్తున్నాం. మీరు గమనించండి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నీవు నేను కూడా ఈ యొక్క సహవాసాన్ని ఎక్స్పీరియన్స్ కావాలి అంటే, అనుభవించాలంటే మీరు గమనించండి, వి షుడ్ డ్రా నియర్ టు గాడ్స్ ప్రెజెన్స్. అంటే ఈ యొక్క సహవాసాన్ని కలిగి మనం జీవించాలి అంటే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మార్గంలోనికి మనం ఏం చేయాలి? రావాలి. దేవుని యొక్క మార్గంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా ఆ యొక్క మార్గాన్ని మనం గుర్తెరగలేము, ఆ మార్గంలో ప్రయాణం చేయలేం, ఆ సహవాసాన్ని కలిగి ఉండలేం. మీరు గమనించండి, ఎన్ని రకాల ఫెలోషిప్ ఉన్నా కూడా మన ఫెలోషిప్స్కి, సహవాసానికి వాక్యం అనేది కేంద్ర బిందువుగా లేకపోతే నీ సహవాసం అనేది సరైనటువంటి సహవాసము కానేరదు. నువ్వు ఎంతమందిని కలిగి ఉన్నా, ఎంత మనీ వెచ్చించినా, ఎంత రకాలుగా నువ్వు చేసినా కూడా, ఇఫ్ యువర్ ఫెలోషిప్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, యువర్ ఫెలోషిప్ ఈజ్ నాట్ క్లియర్ ఇన్ ఎనీ వేస్. అందుకే మీరు గమనించండి, ఈ యొక్క సహవాసం గురించి ఆలోచన చేసినప్పుడు వినండి, మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి ఎంటర్ అయినప్పుడు ఆ సహవాసాన్ని మనం అనుభవించగలం. ఎలా అంటే మీరు చూడండి, వీ కెన్ ఎంటర్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ బికాస్ ఆఫ్, మీరు గమనించండి దయచేసి దేవుని యొక్క వాక్యం ఆలోచన చేస్తే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అని చూస్తూ ఏమని రాయబడింది అంటే, మీరు చూడండి అదే వర్షంలో చూస్తే, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికని ఉన్నాం. మీరు గమనించారా? ఎలా ఈ యొక్క మార్గంలో మనం ప్రవేశించగలము అంటే మీరు గమనించండి, ద షేడింగ్ ఆఫ్ జీసస్ బ్లడ్. ఈ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం చెప్పండి? యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనికి మనము ప్రవేశించాం. ఆనాటి కాలంలో మనం వాక్యం నేర్చుకుంటూ వచ్చాం. యూదులు లేదా ఆనాటి కాలంలో గమనిస్తే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తప్ప ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. సో దే హ్యాడ్ సమ్ రిస్ట్రిక్షన్స్. కానీ ఈ కాలంలో నేను ఆలోచన చేస్తే మనకు ఫుల్ ఫ్రీడమ్ కానీ బోల్డ్నెస్గా దేవుని యొక్క సన్నిధిలోనికి ఎంటర్ అవడానికి దేవుడు అవకాశాన్ని మనకు దయచేశాడు.
ఇది ఎలా సాధ్యమైందో తెలుసా మీకు? బికాస్ ఆఫ్ జీసస్ బ్లడ్. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తం, అందుకే మనం వాక్యాన్ని విన్నాం, ప్రేషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది విలువ కలిగింది. ఆ రక్తం అందరిలాంటి రక్తము కాదు. ఆ రక్తంలో శక్తి ఉంది, ఆ రక్తంలో విలువ అనేది ఉంది. కాబట్టి ఆ రక్తం మనల్ని ఏం చేసిందంటే దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చింది. ఎలా వెళ్ళగలుగుతున్నామంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే, దేవుణ్ణి ఒకవేళ నీవు రక్షకుడిగా స్వీకరించినట్టయితే, నీవు ధైర్యముతో దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వేం చేయగలవు? ప్రవేశించగలవు. ఆ రోజు మనము ఇద్దరి గురించి మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడి గురించి ఆలోచన చేసినప్పుడు, చిన్న కుమారుడు దూరదేశంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు చెప్పండి? తన ఆస్తిని అంతటిని కూడా ఆయన ఖర్చు చేసుకొని పోగొట్టుకొని ఇంకా తినడానికి ఏమీ లేని టైంలో ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? పందులు తిని పొట్టుతో ఏం చేస్తాడు చెప్పండి? తన ఆకలి తీర్చుకుంటాను అనుకున్నాడు కానీ ఇంకా తీర్చుకోలేదు, అంటే తినలేదు ఆ యొక్క పొట్టుని. ఆ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఈయన అనుకున్న విషయం ఏంటంటే, తండ్రి నేను నీకు పరలోక దేవా మీకు విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి ఒక దాసునిలాగా నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి అనుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ మీరు గమనించినాక వెళ్ళిన తర్వాత దాసుడుగా ఉండడానికి కాదు, కానీ తన తండ్రి తనకి ఇదివరకు ఎటువంటి స్థానం ఉన్నదో ఆ స్థానాన్ని కల్పించి ఆయన ఏం చేశాడు? స్వీకరించాడు. మీరు గమనించండి, ఆ స్థానాన్ని కల్పించినప్పుడు ఈయన భయముతో వణుకుతో అక్కడికి ప్రవేశించడానికి వీలేదు. ఎలా వెళ్ళాడు చెప్పండి? ధైర్యముతో ప్రవేశాన్ని పొందుకొని ధైర్యంతో తన తండ్రితో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తివైతే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించిన వ్యక్తివైతే, ఆయన సన్నిధిలోనికి నువ్వు భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధికి రాగలవు, దేవుని మహిమపరచగలవు, దేవుని సేవించగలవు. వీ నీడ్ బోల్డ్నెస్ టు వర్షిప్ అవర్ గాడ్. ఎందుకు? ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడు, తన కుమార్తెగా స్వీకరించినటువంటి దేవుణ్ణి నేనేం చేయాలి అంటే ఆ ధైర్యంతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి దేవుణ్ణి మహిమపరచడానికి ముందుకు సాగుచున్నటువంటి సహవాసమే నిజమైనటువంటి సహవాసం. ఇది ఎలా మనం ఎక్స్పీరియన్స్ కాగలం, ఎలా ఎంటర్ కాగలం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని తీసుకెళ్ళింది. అంతేకాకుండా చూడండి, ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ బాడీ. ఇక్కడ 20వ వచనంలో చూడండి, దయచేసి ఏమని రాయబడింది అంటే, జీవము గలదియు ఆయన శరీరము అన్న తెర ద్వారా ఏర్పరచబడినది అని చూస్తున్నాం. ఏంటి గమనించండి దయచేసి. యేసుక్రీస్తు యొక్క శరీరం అనేటువంటి ఆ యొక్క సాక్రిఫైజు, ఆ యొక్క బలి అనేది దేవుడు చేశాడు కనుక నీవు నేను కూడా ఏం చేయగలుగుతున్నాము అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో, మనం తండ్రిన దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి అవకాశం దొరికింది. దేవాలయానికి ఒక తెర ఉంది పాత నిబంధన కాలంలో మనం చూస్తే. బట్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, తన శరీరమే అనేటువంటి ఒక తెర ద్వారా ఏం చేశాడు దేవుడు? మనకి ఆ అవకాశాన్ని, ప్రవేశాన్ని కల్పించాడు. మీరు గమనించండి, ఆ మార్గం మీకు కనిపిస్తుంది. మార్గము కనబడ్డ తర్వాత ఆ తెరగా ఉన్నటువంటి క్రీస్తు తను సాక్రిఫైస్ చేసినప్పుడు, ఆ సాక్రిఫైస్ ద్వారా ప్రవేశం దొరకడానికి నీకు సిద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రవేశించడానికి సిద్ధపడకుండా, యేసుక్రీస్తు ఇంకా సొంత రక్షణ అంగీకరించకుండా అక్కడే నువ్వు నిలబడినట్టయితే ఆ మార్గంలోనికి ప్రవేశం దొరకడం అనేది చాలా కష్టం. అందుకే ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో నిజమైనటువంటి సహవాసాన్ని కలిగి మనం బ్రతకాలి అంటే మొట్టమొదటిగా ఆయన మార్గంలోనికి మనం ప్రవేశించాలి. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం. ఏమని రాయబడిన మాట ఏంటి అంటే, మార్గంలో నిలిచి చూడండి అన్నాడు. ఒకసారి ఒక మాట చూడండి దయచేసి. ఆ మాట 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. రైట్, ఇక్కడ ఏంది? పురాతన మార్గంలో గూర్చి కూడా మీరు విచారించండి, మేలు కలుగున్నటువంటి మార్గం మీద అడిగి అందులో. ఇది వినండి చాలా జాగ్రత్తగా. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. వ్యక్తిగతంగా మనకు నచ్చినటువంటి మార్గమే సరైనది అనుకుంటాం చాలాసార్లు. సామెతలు అందుకే 3 times రాయబడిన మాట ఏంటంటే మీరు వినండి, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది ఏం చేస్తుంది చెప్పండి? మరణానికి దారితీస్తుంది.
సో మనుషుడిగా మన కళ్ళ ముందు చాలా మార్గాలు ఉంటాయి. ఇది సరైన మార్గమే, ఇది సరైన మార్గమే. ఎందుకు నాకు కొంచెం శ్రేయస్కరంగా ఉంది అనుకుంటే, మెటీరియల్గా శ్రేయస్కరంగా ఉంది అంటే ఇది మంచిది అనుకుంటాం చాలాసార్లు. అయితే ఇక్కడ భక్తుడు చెప్పే మాట ఏంటి అంటే, మీకు చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో. మార్గాలు అంటే ఏంటి చెప్పండి? ఒకవేళ ఏ యొక్క మతమైన కావచ్చు, ఏ మార్గమైన కావచ్చు, అన్ని రకాల వేస్తున్నాయి అక్కడ. ఆ మార్గంలో మీరు నిలబడి, ఇంకా అక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, పురాతనమైన మార్గాలని విచారించండి. అంటే ఏంటి? ఇప్పుడు మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా హిందువుల నుండి వచ్చిన వాళ్ళే, అంతే కదా? మనందరం కూడా చెప్పాలి అంటే యూదులంగాం. మనందరం ఎవరిని చెప్పండి? అన్యజనులు అటువంటి ఈ యొక్క అన్యజనులకు వచ్చినటువంటి మనందరం కూడా ట్రేస్ బ్యాక్ టు అవర్ ఫోర్ ఫాదర్ గురించి ఆలోచన చేస్తే మేబీ దేర్ అందరూ కూడా హిందువులే చాలా మటుకు. ఈవెన్ చెప్పాలంటే మా పేరెంట్స్ కూడా హిందువుల నుండి కన్వర్ట్ అయిన వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ఒక్కొక్క వేరే మార్గం నుండి వచ్చిన వాళ్ళు. సో ఈ మార్గం ఉంది, ఈ మార్గం ఉంది, ఈ మార్గం ఉంది. ఈ మార్గాల ముందు మీరు నిలబడి మీరు గమనించండి. అక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, పురాతనమైనటువంటి మార్గాలను, అంటే ఏంటి అర్థము? విచారణ అంటే ఏంటి చెప్పండి? ఎంక్వైరీ. ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది కదా. ఏంటి చెప్పండి? ఈ మార్గం ఉంది, ఒకవేళ ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తే నా జీవితానికి మేలు కలుగుతుందా లేదని ఎంక్వైరీ చేయాలి, విచారించాలి. అలా ప్రతి మార్గాన్ని మీరు విచారించి, వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, ఏ మార్గంలో గనక మీరు ప్రవేశిస్తే, ఏ మార్గంలో గనక మీరు వెళ్తే మీ జీవితానికి మేలు కలుగుతుందో ఆ మార్గంలో ప్రవేశించండి అని చెప్పి దేవుడు ఈ భక్తుడి ద్వారా ఈ యొక్క ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడు. అందుకే క్రైస్తవుడుగా మారడం అనేది బలవంతంగా మార్చేటువంటి క్రియ కాదు. యేసు క్రీస్తును నమ్ముకోండి అని చెప్పి బలవంతంగా ఎవరు తీసుకొచ్చి కూర్చుండబెట్టినా ఇంకొక రోజు లేచి వెళ్ళిపోతాం. అంతే కదా? మీకు అర్థమైంది కదా? యేసు క్రీస్తును అంగీకరించాలి అంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. యేసు క్రీస్తును అంగీకరించాలి అంటే ఆయన నీ కొరకు కాచినటువంటి రక్తం యొక్క విలువ ఏంటో తెలియాలి. యేసు క్రీస్తు ఎందుకు గొప్పవాడుగా ఉన్నాడు, యేసు క్రీస్తు ఎందుకు నిజమైనటువంటి దేవుడుగా ఉన్నాడని తెలియాలి అంటే ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ నువ్వు వ్యక్తిగతంగా గుర్తించకపోతే యేసు క్రీస్తు యొక్క గొప్పతనము నీకు ఎప్పటికి కూడా అర్థం కాదు. ఎన్ని ఆదివారాలు చేర్చుకొచ్చినా, ఎన్ని కానుకలు సమర్పించినా, ఎంత చక్కగా నువ్వు దేవస్థానంలో సమయాన్ని గడిపినా కూడా యేసు క్రీస్తు అర్పించినటువంటి రక్తాన్ని చూడకపోతే, ఐ మీన్ టు సే రక్తాన్ని తెలుసుకోకపోతే, యేసు క్రీస్తు చేసినటువంటి సాక్రిఫైస్ను గుర్తిరగకపోతే ఆయన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా నీవు అర్థం చేసుకోలేవు. కాబట్టి ప్రేమ దేవునికి ఉదయకాలం నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఒక క్రైస్తవుడిగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు నిజమైన సహవాసాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆయన మార్గంలో మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? ప్రవేశించాలి. ఆ ప్రవేశించినటువంటి వ్యక్తిగా మనం ముందుకు సాగాలి. ఈ ప్రవేశించడం అనేది విషయాన్ని ఆలోచన చేస్తాం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు ప్రవేశాన్ని కలిగించడానికి ఎంట్రెన్స్ను అది కలిగించింది. రెండవది ఏంటి అంటే, యేసుక్రీస్తు శరీరం అన్నటువంటి తెర ద్వారా మనకు ఆ యొక్క ప్రవేశాన్ని కలిగించడం. మూడవది ఏంటంటే చూడండి, ద సప్లయింగ్ జీసస్ బ్లెస్సింగ్స్. అంటే ఏం చేస్తాడు? యేసుక్రీస్తు కేవలం ఎంట్రెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఒక ప్రధాన యాజకుడిగా మనల్ని చాలా విధాలుగా ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా, అంటే యేసుక్రీస్తు మరణించక ముందు మీరు గమనించండి, నేను చాలాసార్లు చెప్పాను మీకు, మనం వాక్యం వింటూ వచ్చాం. నువ్వు దేవునితో నీ కష్టాన్ని చెప్పుకోవాలి అన్న, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి అన్న, నీకు ఎవరు కావాలి చెప్పండి? ఒక మధ్యవర్తి అనే వ్యక్తి కావాలి. కానీ యేసుక్రీస్తు తాను ప్రాణత్యాగం చేసి తిరిగి లేచిన తర్వాత నీకు నీ దేవుడికి ఏ వ్యక్తి అవసరం లేదు, మధ్యవర్తి వ్యక్తి అవసరం లేదు. ఎందుకు? నువ్వు దేవునితో డైరెక్ట్గా ఎప్పుడైనా ఏ క్షణమైనా మాట్లాడడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకు? మీరు గమనించండి, మన దేవుడు ఆత్మ కనుక ఆయన మనం ఆత్మతో సత్యంతో ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అందుకే నేను మీకు వరకు చెప్పాను, మనకు అందుకే విగ్రహాలు పెట్టుకుని మనం దేవుడిని ఆరాధించాం. ఎందుకు అంటే మన దేవుడు జీవం గలవాడు. దేవుడు కోరుకునేది నీ శారీరకమైనటువంటి క్రియలు కాదు. దేవుడు కోరుకునేది ఏంటి అంటే ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యముతో దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దయచేసి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఆత్మ పూర్ణులుగా దేవునిలో మనం నిలబడి ఆత్మ పూర్ణులుగా దేవునిలో ముందుకు సాగినప్పుడే నిజమైనటువంటి సహవాసాన్ని కలిగి మనం బ్రతకగలం. ఈరోజు ఉన్నటువంటి కొన్ని ఫెలోషిప్స్, సహవాసాలు చూస్తే దే లుక్ దేర్ స్టేటస్. నా స్టేటస్ సరిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారా లేరా అని చూసుకునేవారు ఉంటారు. ఆ గ్రూప్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఆ గ్రూప్ అయితే ఇదొక ఫెలోషిప్, ఇదొక ఫెలోషిప్, ఇదొక ఫెలోషిప్ అన్నట్టుగా.
ఆ గ్రూప్లో వారికి ఒకవేళ సరైన విధంగా లేరు అనుకుంటే ఏంటి అంటే వారిని చేర్చుకోవడానికైనా దగ్గరికి హక్ చేసుకోవడానికైనా ఇష్టపడినటువంటి గుంపులు ఎన్నో ఉన్నాయి. బట్ మన క్రీస్తు తారతమ్యాలు చూపించినటువంటి దేవుడు. తనకి ధనిక అని, పేద అని, లేకపోతే వైట్ అని, బ్లాక్ అని, లేకపోతే ఈది అని, అదని జాతి మతభేదం లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన వద్దకి పిలుచుకున్నటువంటి దేవుడు. అందుకే వాక్యంలో మనం చూసే మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఏంటి చెప్పండి? ఆయన అందరి జీవితాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి, అందరినీ సృష్టించినటువంటి వ్యక్తి, అందరినీ ముందుకు నడిపించేటువంటి వ్యక్తి. కాబట్టి తారతమ్యాలు చూపన్నటువంటి క్రీస్తు మార్గంలో నువ్వు నడిచినప్పుడే నిజమైనటువంటి సహవాసాన్ని కలిగి జీవించగలవు. ఇంకా దయచేసి మనం ముందుకు వెళ్ళాలి. చూడండి ఏ విధంగా మనం ఈ సహవాసాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలమంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి రావడం ద్వారా ఈ యొక్క సహవాసాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. అందుకే మీరు దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ పాత మార్గము లేకపోతే ఓల్డ్ వే ఏంటి అంటే మరణానికి అంటే అక్కడ ఆగిపోయేది. కానీ న్యూగా అది యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మన మార్గం మాత్రము నిత్య జీవానికి దారి చూపించేది. అందుకే మనం యోహాను సువార్త 3:36 రాయబడిన మాట ఏంటి అంటే యేసుక్రీస్తు కుమారుని యందు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి నిత్య జీవము గలవాడని చూస్తాం. మీకు అర్థమైంది కదమ్మా? కుమారుని యందు విశ్వాసం ఉంచనటువంటి వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడు. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవానికి పాత్రులు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు దేవుని ఉగ్రతకు పాత్రులు. కాబట్టి ఏకసంలో దయచేసి గమనించండి, దేవుని వద్దకు రావడానికి దేవుడు కోరుకునేది ఏంటి అంటే నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నిజమైన సహవాసాన్ని కలిగి మనం బ్రతకాలంటే దయచేసి గమనించండి, మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలి. ప్రవేశించినటువంటి క్రీస్తును హృదయపూర్వకంగా మనం ఎరుగుతూ ముందుకు సాగాలి. ఇంకొక విషయం చూపిస్తుంది, ముందుకు వెళ్దాం. చూడండి, నాట్ ఓన్లీ వీ కెన్ ఎంటర్ ఇంటూ గాడ్స్ ప్రెజెన్స్, సెకండ్ థింగ్ ఇన్ దట్ వీ కెన్ ఎంటర్ ఇంటూ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ చూస్తే దయచేసి ఎలా అంటే ఏ విధంగా ఎందుకు ఎంటర్ అయిన తర్వాత ఎలా ఎంటర్ అయ్యామని చూసిన తర్వాత మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా మనము ఆ యొక్క మార్గంలోనికి ప్రవేశించాలి అనుకున్నప్పుడు 22వ వచనంలో చూద్దాం. దయచేసి చూడండి, ఇక్కడ 22వ వచనంలో దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు గనక మనస్సాక్షికి చదవడం. దయచేసి 22వ వచనము, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరంలో గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి రైట్ యథార్థ హృదయముతో ఏంటంట మీరు గమనించండి, మనము దేవుని సన్నిధికి ఎలా మరి దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే మీరు ఆలోచించి మొట్టమొదటిగా ఏంటి అంటే విత్ ఫెయిత్ అంటే విశ్వాసములో అని దేవుని యొక్క వాక్యం చూస్తాం. అంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. విశ్వాసంలో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే మీరు గమనించండి, ఆయన మార్గం అనేది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆయన మార్గాన్ని మనం ఎలా తెలుసుకోగలము అంటే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా మనం జీవితంలో ఏం చేయగలము? విశ్వాసములో ఎదగలము. విశ్వాసము ద్వారా ఆ యొక్క మార్గంలోనికి మనం ఏం చేయగలము? ప్రవేశించగలం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒకసారి దేవుని యొక్క సహవాసంలో సంలో ముందుకు సాగుచున్నప్పుడు విశ్వాస జీవితంలో ఎదుగుదల లేకపోతే నీ జీవితాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను ఏంటి అంటే వాక్యంలో మనమే కాదు ఆది నుండి ఆలోచన చేసిన ఎంతోమంది కూడా వారి విశ్వాస జీవితంలో పడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆఫ్కోర్స్ పడిపోయిన వ్యక్తులతో పాటు తమ విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకుంటూ దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే మనం రెవల్యూషన్లో చూస్తాం, ప్రకటన గ్రంథంలో, నీ మొదటి ప్రేమ నువ్వు ఏం చేసావు చెప్పండి? మర్చిపోయా, విడిచిపెట్టి వేసావు అంటారు. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఉన్నటువంటి విశ్వాస జీవితంతో, అదే విశ్వాసంతో, అదే నడవడికతో, అదే జ్ఞానంతో నువ్వు ఈ యొక్క దేవునిలో కొనసాగుతున్నావా? నువ్వు దేవుడి గురించి ఇంకా ప్రతిదినము కూడా వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, ఈ వాక్యము నీ జీవితానికి వెలుగును కలిగిస్తున్నప్పుడు, ఈ వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో దినదినము ఎదుగుతూ కూడా నువ్వేం చేయగలవు అంటే ఆ విశ్వాసం ద్వారా అనేకులు నువ్వేం చేయగలవు? అదే విశ్వాసంలోనికి నడిపించగలవు. అందుకే మనము దయచేసి వినండి, చాలా లాస్ట్ కూడా చక్కగా మనం వాక్యం విన్నాం. విశ్వాసముతో
దేవుని సన్నిధికి ఎంట్రీ అయిన తర్వాత మీరు గమనించండి, ఇంకా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఒక చక్కటి మాట ఉంది చూడండి. అక్కడ సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎలా రావాలని చెప్పండి? కమ్ విత్ ప్యూర్ హార్ట్. ఒకసారి సామెత గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదవండి దయచేసి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. వినమ్మా, ఏమడుగుతున్నాడు దేవుడు చెప్పండి? నా కుమారుడా నీ హృదయంను నాకు ఇమ్ము అన్నాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన మార్గాలు నీకు ఇంపుగా తప్పకుండా కనబడతాయి. మీరు వినండి, దేవుడు కోరుకునేది ఏంటి అంటే ఆయన మార్గంలో విశ్వాసంతో ప్రవేశిస్తూ ఇంకెలా ఉండాలంటే చెప్పండి, కమ్ విత్ ప్యూర్ హార్ట్. ఏంటి అంటే యథార్థ హృదయముతో దేవుని స్థలంలోనికి మనం ఏం చేయాలి? రావాలి. ఎటువంటి హృదయంతో రావాలి చెప్పండి? యథార్థ హృదయంతో. అందుకే వాక్యంలో రాబడిన మాట ఏంటంటే మీరు చూడండి, నీ జీవితంలో దేవుని యొక్క స్థలంలోనికి ప్రవేశించినప్పుడు, దేవుని యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు, ఆ మార్గంలో యథార్థ హృదయాన్ని కలిగి జీవించకపోతే నువ్వు విశ్వాస జీవితంలో ఏమాత్రం ఎదగలేవు. మేబీ ఆత్మీయంగా కాకుండా శారీరకంగా ఎన్ని మేళ్ళను పొందుకోవచ్చు, ఎంత ఆస్తినైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా కూడబెట్టుకోవచ్చు. బట్ నీవు యథార్థ హృదయంతో నీ జీవితాన్ని కొనసాగించకపోతే నీ విశ్వాస జీవితానికి అది ప్రమాదకరం. అందుకే జెన్యూనియస్ అంటాం. మనం ఏమంటాం చెప్పండి? జెన్యూనియస్ అంటే ఏంటి అంటే మీరు గమనించండి, జెన్యూనియస్ గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే యథార్థ హృదయంతో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధికి ప్రవేశించేటువంటి చాలామంది కూడా మేము దేవుని మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా హిపోక్రటికల్ మైండ్ సెట్ కలిగి ఉండేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. రోమపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రోజు యూదులు మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది అని చెప్పుకుంటూ, మా చేతిలోనే వాక్యం ఉంది అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారు అంటే వేషధారణ జీవితాన్ని కలిగి ఉండి దేవుని స్థలంలోనికి ప్రవేశించారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఎలా వచ్చావు? ఒకసారి ఆలోచన చేయండి. యథార్థ హృదయంతో నువ్వు దేవుని యొక్క మార్గంలో ప్రవేశించకపోతే నువ్వు నిజమైనటువంటి సహవాసంలో పాల్పంపులు ఎప్పుడు కూడా పొందుకోలేవు. నీ సహవాసం ఇంకొక వ్యక్తికి ప్రమాదకరం. నువ్వు నిజమైన యథార్థ హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించకపోతే నీ జీవితము ఇంకొక వ్యక్తికి ప్రమాదకరం. నీ జీవితము ఇంకొక విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి ప్రమాదకరము. నీ జీవితం ఇంకొక వ్యక్తికి ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండాలి అంటే యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. వితౌట్ హిపోక్రసీ, నో హిపోక్రసీ. వేషధారణ లేకుండా దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు నీ జీవితం ద్వారా ఇంకొక వ్యక్తి ఏం చేయగలడు చెప్పండి? ఆత్మీయంగా బలపడగలడు, ఆత్మీయంగా ఎదగగలడు. మరి ఈరోజు నేను అడుగుచున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఒకవేళ ఇంకా వేషధారతో కూడినటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నట్టయితే రిమెంబర్, దయచేసి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఆ వేషధారణను తొలగించాలి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తాం కదా, అందుకే మన మధ్యలో ప్రార్థన చేసేవారు కూడా ఉంటారు. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, వేషధారణ గురించి మాట్లాడితే వేషధారణ దేవుడు క్షమించడం చాలా కష్టం. అందుకే వేషధారణ కూడా దేవుడు క్షమించవచ్చు, కానీ వేషధారణ క్షమించడం అనేది చాలా కష్టం. ఎందుకు? అన్నీ తెలుసు మనకి. తెలిసిన తర్వాత దేవుని అంగీకరించిన తర్వాత కూడా ఇంకా ఈ వేషధారణ బ్రతికినట్టయితే దేవుడు ఆ వేషధారణ అసహించుకునేటువంటి దేవుడు, కపటమైనటువంటి మాటలు అసహించుకునేటువంటి దేవుడు. అందుకే లాస్ట్ వీక్ నేను మీకు చక్కగా చెప్పాను. ఏమని చెప్పాను? దేవుని యొక్క మందిరానికి వచ్చామంటే కమ్ విత్ ప్యూర్ హార్ట్ అంటే యథార్థ హృదయంతో వచ్చిన తర్వాత మనం అందరం కూడా చేయాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరి యొక్క క్షేమం కొరకు ఆలోచన చేస్తూ అందరం కూడా కలిసి మంచి సహవాసంలో మనం ఏం చేయాలి? పాల్పంపులు పొందుకోవాలి. కపటమైన మనసుతో వేషధారణతో నీ జీవితాన్ని కొనసాగిస్తే అది ఆ సహవాసం అనేది ఇంకొక వ్యక్తికి ప్రమాదకారిగా ఎప్పుడు కూడా ఉండడానికి వెళ్ళలేదు. ఒకళ్ళు నువ్వు ప్రమాదకారిగా మారావు అంటే ఎవరేమనకపోయినా పర్లేదు, దేవుడే ఏం చేస్తాడు చెప్పండి? ఎలా సరి చేయాలో ఆయన సరి చేస్తాడు. అందుకే అభ్యంతరంలో కలగక మానవు కానీ ఎవరి ద్వారా అభ్యంతరంలో వచ్చిన వానికి ఎవరన్నారు చెప్పండి? దేవుడు అన్నాడు ఈ మాట. కాబట్టి నా యొక్క సహవాసం ద్వారా, నా ప్రవర్తన ద్వారా సహవాసానికి ఏమైనా ఒకవేళ అభ్యంతరకరంగా ఉన్నానా అని చెప్పి ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలంటే చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేది ఎప్పుడు సాధ్యమవుతుందని మీరు వినండి. వెన్ వి కమ్ విత్ ప్యూర్ హార్ట్, యథార్థ హృదయంతో దేవునిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క హిపోక్రసీ అనేది ఉండదు, ఈ యొక్క వేషధారణ జీవితం అనేది ఉండదు. అందుకే వేషధారులుగా బ్రతికినంత కాలము దేవుణ్ణి నిజంగా మనం మహిమపరచలేము.
వేషధారులుగా జీవించినంత కాలము దేవునికి మహిమకరంగా మనం బ్రతకలేం. కాబట్టి యథార్థవంతులుగా మన జీవితాన్ని మనం కొనసాగించు. దయచేసి మనం ముందుకు సాధం. ఒకసారి ఒక మాట చూడు దయచేసి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వినండి, ఇక్కడ ఇంత జరిగినంటే ఏంటి, ఇక్కడ చూస్తే ఈ యొక్క యూదా ప్రాంతాన్ని, యూదా గురించి మాట్లాడుతూ దేవుడు ఎంత కూడా శిక్షించినా, ఎన్ని రకాలుగా వారికి సహాయం చేసినా కూడా, ఇంత జరిగినా కూడా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా పైవేషంలకే కానీ తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా. యూదా గురించి ఏమని మాట్లాడుతుంది చెప్పండి? పైవేషంలకు మాత్రమే కానీ తన పూర్ణ హృదయముతో నా దగ్గరికి మాత్రము తిరగట్లేదు. ఈరోజు మీరు ఎంతమంది పై వేషం వేసుకొని దేవుని దగ్గరకు వచ్చారు? నేను వేసుకున్న వేషం మీకు కనబడకపోవచ్చు, మీరు వేసుకున్న వేషం నాకు కనబడకపోవచ్చు. బట్ మన అంతరంగం ఉన్న వేషాన్ని మాత్రం ఎవరు చూడాలని చెప్పండి? దేవుడు చూడగలడు. మన హృదయాంతరంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని దేవుడు పరిశీలన చేసేటువంటి దేవుడు. వేషం వేసుకున్నారు కానీ మన హృదయాన్ని మాత్రం నా దగ్గరికి ఇంకా తిప్పుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ భక్తుడు ఒక మాట రాస్తాడు. అదే ఇదే గ్రంథంలో ఒకసారి చూడండి, ఇంకొక మాట 24వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. 24వ అధ్యాయం 7వ వచనం చదవండి. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు ఉన్నట్లు నేను యెహోవా నన్ను ఎరుగుదురు. ఎరిగేటువంటి హృదయాన్ని వారికి నేను ఇస్తాను. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే వారు పూర్ణ హృదయంతో నా దగ్గరికి వస్తారో అప్పుడు వారు నన్ను తెలుసుకునేటువంటి హృదయాన్ని నేను వారికి ఇస్తాను. ఇప్పుడు నేను అడుగుచున్నటువంటి దయచేసి మాట ప్రశ్న ఏంటి అంటే, ఎంతమంది నిజంగా యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా తెలుసుకున్నారు? యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఎంతమంది తెలుసుకున్నారు? అందుకే నేను మీకు చెప్పాను, ఇప్పుడే జ్ఞాపకం చేశాను. కేవలం ఒక 2.5 hours కూడా మనకు చాలా హార్డ్లీగా స్పెండ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా చిన్నగా చెప్పేప్పుడు పాస్టర్ గారికి ప్రతిసారి టైం కోసం మాట్లాడతాం అనుకుంటాం చాలాసార్లు. ఒక 2.5 hours కూడా దేవుని కొరకు సరిగా కేటాయించలేక మనము, మీరు గమనించండి, దేవునికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తికి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క గొప్పతనము అర్థము అవుతుంది అంటే చాలా నమ్మశక్యంగా ఉండేది కాదు. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనసును మనం ఎరగాలి అంటే మీరు గమనించండి, ఆ వ్యక్తి పూర్ణ హృదయంతో దేవునిలో ప్రవేశించాలి. దేవా మీ మార్గాన్ని నాకు బోధించండి అని చెప్పి యథార్థ హృదయముతో ఒకవేళ నువ్వు దేవుని సంలో ప్రవేశించినప్పుడు నిజమైన సహవాసాన్ని కలిగి బ్రతకగలవు, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలవు. దానితో పాటు నీ ద్వారా ఇంకొక వ్యక్తిని దేవుని కొరకు తప్పకుండా నువ్వేం చేయగలవు? నిలబెట్టగలవు. అందుకే ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి జ్ఞాపకం చేసిన విషయం ఏంటి అంటే, నీ ఆత్మీయ స్థితిగతిని నువ్వు ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఎటువంటి హృదయంతో నువ్వు దేవునిలో ప్రవేశిస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గమనించండి, ఏ విధంగా అంటే కేవలం విశ్వాసంతో మాత్రమే కాదు. రెండో విషయం ఏంటి అంటే, క్షమాపణ అనేది క్షమించబడుతూ మనం దేవునిలోనికి ఏం చేయాలి? ప్రవేశించాలి. ఈ యొక్క వాక్యంలో అదే 22వ వచనంలో చూస్తే, మనస్సాక్షి కల్మషం తోచకుండాన్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమని చూస్తున్నాం. ఎటువంటి హృదయంలో అంటే చెప్పండి? క్షమించబడినటువంటి హృదయాన్ని కలిగిన వ్యక్తులుగా మనం లోపలికి ప్రవేశించాలి. నువ్వు ఎటువంటి పాపంతో ఉన్నా, ఎంత ఘోర పాపంతో జీవించినా, అందుకే మీరు గమనించండి, యేసు క్రీస్తుని అంగీకరించకముందు, ఐ థింక్ మైట్ బీ హెల్ప్ఫుల్ టు సమ్వన్ ఎల్స్ మేబీ ఇదివరకు నేను చెప్పినా కూడా, యేసుక్రీస్తుని అంగీకరించకముందు మీరు ఎటువంటి ఘోర పాపాన్ని చేసినా, నరహంతకులైనా, మోసకారులైనా, అబద్ధంలో ఆడే వ్యక్తులైనా, ఈ లోకంలో నా అంత నీచుడు ఎవరు లేరని నీవు అనుకున్నా కూడా ఒక్కసారి క్రీస్తు వద్దకు వచ్చి ప్రభువా నా ప్రతి పాపమును క్షమించమని అడిగినట్టయితే ప్రతి పాపాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పాపాన్ని క్షమించి మరలా నిన్ను నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే, దేవా నా పాపాన్ని క్షమించమని అడగాలి, క్షమించమని అడగాలి. అందుకే చాలా సందర్భాల్లో మీరు ఆలోచన చేయండి, మన జీవితంలో ఎన్నో విధాలుగా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు పొందుకోవట్లేదు. నేను కూడా అందుకే లాస్ట్ టైం బాగా కూర్చుండి ఆలోచన చేస్తాను, ప్రభా ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేయాలని. మన జీవితంలో ఎందుకు చాలాసార్లు కొన్ని విషయాలు మనం పొందుకోలేకపోతున్నాము అంటే దేవుని అడగట్లేదు. మీరు ఆలోచన చేయండి, మనం అనుకుంటాం ఏంటి అంటే, దేవుడికి నా గురించి తెలియదా,
నేను బిజీ ఉన్నాను కాబట్టి సండే రాలేకపోతున్నాను, దేవుడికి తెలియదు ఆ విషయము. ప్రార్థన ఎక్కువసేపు చేయట్లేదు అంటే నా ఆరోగ్య పరిస్థితి దేవుడికి తెలియదా? లేకపోతే సమయానికి రాలేకపోతున్నా అంటే నా కుటుంబ పరిస్థితి దేవుడికి తెలియదా? ఈ విధంగా ప్రతిదీ కూడా తెలియదా అనుకుంటూ మనం ఏం చేస్తామంటే దేవుడికి తెలియజేయడం మర్చిపోతాం మనం. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? దేవుడికి సమస్తము తెలుసు అని చెప్పి మనము దేవుడికి విన్నవించుకోవడం మర్చిపోయి ప్రార్థన ఎక్కువసేపు చేయకుండా ఏం చేస్తామంటే ఇంకా అలానే ఉండిపోయి ఉంటాం. కాబట్టి వాక్యంలో చెప్పే మాట ఏంటి అంటే మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్లేదు. అందుకే ఏమంటే చెప్పండి వాక్యంలో, మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్లేదు. అఫ్కోర్స్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మన జీవితంలో జరిగే ప్రతి క్రియ, ప్రతి విషయం దేవుడికి తెలుసు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నా స్థితి ఇది, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి అని చెప్పి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినట్టయితే నీ ప్రార్థన విని నీ ప్రతి పాపాన్ని తీసివేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మీరు గమనించండి, యథార్థ హృదయంతో దేవునిలో ప్రవేశించాలి. క్షమాపణ పొందుకునే వ్యక్తిగా దేవునిలో ప్రవేశించి మీరు గమనించండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫెలోషిప్, సహవాసంతో ముందుకు వెళ్తే ఏం చేస్తున్నప్పుడు మనము ఆ మార్గంలో ప్రవేశించి తండ్రి అయినటువంటి దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండి మనం ఏం చేస్తాం చెప్పండి, ముందుకు వెళ్తాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ మనందరం కూడా మరొకసారి పరీక్షించుకునే విషయం ఏంటి అంటే నువ్వు ఎటువంటి హృదయంతో దేవుని సన్నిధికి వచ్చావు, ఇంకా ఒకవేళ నీ హృదయంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైన ఒక పాపము ప్రభా నిజంగా క్షమించబడలేదు అని నీవు అనుకున్నట్టయితే, లేదా ఒకవేళ దేవుడు క్షమించిన ఆ క్షమాపణ నీవు పొందుకోలేని నీవు అనుకున్నట్టయితే గమనించండి, నువ్వు దేవునిలో ప్రార్థన చేసే ప్రభా ఈ పాపం నుండి, ఈ సిచ్యువేషన్ నుండి, ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకుని రండి ప్రభు నువ్వు ప్రార్థన చేసినట్టయితే నేను క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తి, నేను ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించేటువంటి వ్యక్తి. కాబట్టి ఇంకొక మాట చెప్పింది ముగిస్తాను చూడండి, సరైనటువంటి చక్కటి సహవాసాన్ని కలిగి ఉండి దేవునిలో ఆనందించాలి అంటే మీరు గమనించండి, మనం దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి. రెండో విషయం ఏంటి అంటే మనం దేవుని యొక్క సన్నిధానంలో మీరు చూడండి, వి షుడ్ ఎండ్యూర్ ఇన్ హోప్, అంటే నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుచు దేవుని మనం మహిమపరచాలి. 23వ వచనం చూద్దాం, చూడండి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాము. మీకు అర్థమైంది కదా? దేవుని యొక్క సంలో చక్కటి సహవాసం మనం కలిగి ఉండాలి అంటే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా నిశ్చలంగా పట్టుకొని మనం ఏం చేయాలి, దేవుని సంలో ముందుకు సాగాలి. మీరు గమనించండి, ఎందుకు నిశ్చలంగా మనం జీవించాలి, కలిగి బ్రతకాలి అంటే మీరు వినండి, బికాస్ గాడ్స్ ఫ్యూచర్ అంటే ఏంటి, దేవుడు మన భవిష్యత్తు నిర్ణయించి పెట్టినటువంటి వ్యక్తి ఆయన. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయం అంటే మీరు గమనించండి, ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తును అంగీకరించి ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయన మార్గంలో ప్రవేశించి ఆయన కుమారుడుగా కుమార్తెగా జీవించి వెళ్తున్నప్పుడు నీవు అనుకున్నట్టుగా ఒకవేళ పరిస్థితులు లేకపోయినా, నీ యొక్క ఇష్టానుసారంగా పనులు జరగకపోయినా, నీవు అనుకున్న విధంగా నువ్వు చేసేటువంటి ఏ పని కూడా సహకరించకపోయినా గుర్తుపెట్టుకోండి, నిన్ను ఏర్పాటు చేసుకుని నడిపించేటటువంటి దేవుడు ఒకరోజు ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుడు ఒకరోజు నీకు విడుదల కలిగించి నిన్ను తనతో పాటు మహిమ చెందించడానికి సిద్ధంగా ఉన్న విషయం ఎప్పుడు కూడా నీవు మర్చిపోకూడదు. అందుకే మనం ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా చక్కగా దేవుని ఎందుకు మనం పరిగెత్తున్నాం, దానికి కారణం ఏంటి అంటే మనం నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులం. ఏ నిరీక్షణ ఉంది చెప్పండి, మనకి ఏ నిరీక్షణ ఉంది? ఒకరోజు ఖచ్చితంగా దేవుడు లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ కూడా మధ్యాకాశానికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. తనతో పాటు తాను మనల్ని మహిమపరచబోతున్నాడు. ఈ నిరీక్షణ మనకుంది కనుక ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల మీద మనం ఎక్కువ ఆసక్తిని చూపించకుండా మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే దేవుని వైపు చూస్తూ మన పరుగు పందెంలో ఏం చేయాలి, ముందుకు సాగాలి. అందుకే ప్రేమైన దేవుళ్ళ దయచేసి గమనించిన ఒక మాట చదువుదాం మీకు. ఐ థింక్ బుక్ ఆఫ్ 1 కొరింథియన్స్ అనుకుంటున్నాను, ఒకసారి చూడండి ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మీరని మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనిచున్నాను. సరైనటువంటి సహవాసంలో సమస్యలు ఉండొచ్చు, సరైనటువంటి సహవాసము కష్టతరంగా ఉండొచ్చు, సరైనటువంటి సహవాసము అంత ఈజీగా ఉండకపోవచ్చు.
కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకములో అనుభవించేటువంటి శ్రమలు మనం పొందుకొనబోయే మహిమను చూసినప్పుడు ఇవి ఇంతే కదా అని తప్పకుండా మనం ఏం చేయగలము, అనగలం. అందుకే అపోస్తలుడు అయినటువంటి పౌలు 2 కొరింథీయులు అంటాడు ఒక మాట ఏంటి అంటే, ఈ చులకని శ్రమ అంటే ఏమంటాడు చెప్పండి, ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు ఎక్కువ మహిమ భారాన్ని కలిగిస్తుంది అంటాడు. ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అవన్నీ శ్రమలను చూసి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు ఎక్కువ మహిమ భారాన్ని కలిగిస్తుంది అంటాడు. కాబట్టి ప్రేమ దేవుని ఉదయకాల సమయం దయచేసి గమనించండి. సరైనటువంటి సహవాసంలో చక్కగా మనం ఆనందించాలి అంటే, ఆయన మహేపరిచి ముందుకు వెళ్ళాలి అంటే మీరు గమనించండి, మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలి. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించకుండా నువ్వు ఏ గుంపులో చేరినా కూడా నువ్వు సరైన సహవాసంలో లేనట్టు లేక. నేను చెప్పినప్పుడు అర్థమైంది కదా. సరైన సహవాసంలో ఆనందించాలంటే మొట్టమొదటి ఎక్కడ ప్రవేశించాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలి. రెండవది ఏంటి అంటే, నువ్వు ఎలాగైతే నిరీక్షణ కలిగి ముందుకు వెళ్తున్నావు, నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఆ హోపును కలిగి ఆ నిరీక్షణ కలిగి ఖచ్చితంగా నువ్వు ముందుకు పరిగెత్తినప్పుడు ఆ సహవాసం ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు ఏం చేయగలవు చెప్పండి, అనుభవించగలవు. కాబట్టి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఇంకా సహవాసం గురించి మనం ఎక్కువ తెలుసుకుని దేవుని యొక్క వాక్యం మనం ముందుకు సాగు. కాబట్టి ఈ దినాన మరొకసారి జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే, నువ్వు కలిగి ఉన్నటువంటి సహవాస జీవితము నీ జీవితానికి సంతోషం ఇవ్వట్లేదు అంటే, నీ జీవితానికి ఒకవేళ నిజంగా ఒకవేళ బోర్గా ఉంది, సంతోషంగా ఇవ్వట్లేదు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే షుడ్ చెక్ యువర్ సెల్ఫ్. అందుకే నేను చెప్పాను చాలాసార్లు, మనం మందిరానికి వచ్చాము కూర్చున్నాము అంటే కేవలం ఆదివారం వచ్చి కేవలం ఇంత దేవునికి ఇంత కానుక అర్పించేసి వెళ్ళిపోయే క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు. సంగమం అన్నప్పుడు ఏంటి అంటే, సహవాసం అన్నప్పుడు ఏంటి అంటే కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్. మీకు అర్థమైంది కదా. కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్ అంటే ఏమని చెప్పాను మీకు ఆల్రెడీ. అక్కడ ధనిక అని లేదు, పేద అని లేదు, చదువు అని లేదు, చదువు వచ్చిన వ్యక్తి అని లేదు. అందరం కూడా దేవుని సన్నిధిలో సమానమైన వ్యక్తులు. మనందరం కూడా దేవుని సన్నిధిలో సమానత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులం. ఈరోజు నీవు ఒకవేళ ఒక వ్యక్తిని తారతమ్యంతో చూడవచ్చు. ఈరోజు ఒక వ్యక్తి నీతో నీ ఆస్తి ఆయన సరిదూగకపోవచ్చు, నీకున్నటువంటి జ్ఞానంతో సరిదూగకపోవచ్చు, లేదా నీకున్నటువంటి ఇంకా ఏ విషయంలో సరితూగకపోవచ్చు. కానీ రిమెంబర్, దేవుడు మాత్రం అందరినీ ఒకేలాగా చూసేటువంటి దేవుడు. అందుకే చెప్పాను, మనం వచ్చాము చక్కటి సహవాసంలో మనం పొందుకోవాలి అంటే ట్రీట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ విత్ లవ్. పక్కన్న వ్యక్తికి వందనాలు చెప్పండి, పక్కన నీ వెనుక ముందు ఉన్న ప్రతి వ్యక్తికి వందనాలు చెప్పండి. కేవలం అందుకే చెప్పాను, కేవలం నీకు పరిచయమైన వ్యక్తి మాత్రమే ప్రైజ్ లార్డ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి మనకు చాలా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోవడం అని కాదు. ఒకరోజు మనం వెళ్ళి కొంచెం వంట లేట్ అయినా పర్లేదు, బట్ దిస్ ఈస్ ద ఫెలోషిప్. దేవుని సన్నిధిలో కూర్చుండి చక్కగా మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కగా మాటలు ఒకరినొకరు పురికొల్పుకుంటూ మనం ముందుకు సాగాలని నెక్స్ట్ వీక్ మనం వాక్యం వింటాం. అటువంటి సహవాసాన్ని కలిగి ఉండి ముందుకు సాగాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించాలి. అంటే దేవుని యొక్క మార్గంలోనికి మనము ప్రవేశించాలి. దేవుని మార్గంలో ప్రవేశించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మనం నిలబడి దేవుని కొరకు మనం బ్రతకగలం, దేవుని సన్నిధిలో ముందుకు సాగలం. కాబట్టి మాటలను మనం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.